మాతో మందాన మంచి మహారాజు నిమ్మేను దేవా. మావ కష్టాన్ని మావ బాధాన్ని తీసి మా బ్రతుకు మార్చి ప్రాణాలకు సుఖమిస్తుంది. మాతో మందాన మంచి మహారాజు నిమ్మేను దేవా. మావ కష్టాన్ని మావ బాధాన్ని తీసి మా బ్రతుకు మార్చి ప్రాణాలకు సుఖమిస్తుంది. నిన్ను విడుచునే నా జీవతుకన్నా నిన్ను మరుగునే ఈ జన్మంతా. నిన్ను విడుచునే నా జీవతుకన్నా నిన్ను మరుగునే ఈ జన్మంతా. మాతో మందాన మంచి మహారాజు నిమ్మేను దేవా. మావ కష్టాంగు మావ బాధాంగు తీసి మా బ్రతుకు మార్చి ప్రాణాలకు సుఖమిస్తుంది. మరి వాళ్ళకి ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నారు. మరి ఈయన పరిచర్య అంతకుముందు ఇక్కడ కాదు, ఒక 30 కిలోమీటర్ దూరం అనమాట, 30-40 కిలోమీటర్ దూరం. మరి అక్కడ చిన్న ఇబ్బంది జరగడం వల్ల మరి అక్కడ ప్రేమని నీ వలదే ఇచ్చోటాసు మన్నెనయ్యా నన్నిదు నన్నిదుకు వారింకయ్యా ఇచ్చో కనము ప్రేమ నీకు. యేసయ్యా నిన్ను విడుచునే నా జీవతుకన్నా నిన్ను మరుగునే ఈ జన్మంతా. నిన్ను విడుచునే నా జీవతుకన్నా నిన్ను మరుగునే ఈ జన్మంతా. మాతో మందాన మంచి మహారాజు నిమ్మేను దేవా. మావ కష్టాన్ని మావ బాధాన్ని తీసి మా బ్రతుకు మార్చి ప్రాణాలకు సుఖమిస్తుంది. మరి ఈ వీడియో చూస్తున్నట్టు వారు మీ ప్రార్థన సహాయము చేయగలరండి. ఇలాంటి ప్రాంతాలు మీరు చూడాలనుకుంటే, ఇలాంటి ప్రాంతాలు మీతో కలిసి మేము సువార్త పరిచర్య చేస్తామనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు, నన్ను సంప్రదించవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి.
మరి ఇలాంటి ప్రాంతాలు దేవుని పరిచర్య, దేవుని ప్రేమను అందరూ ప్రకటించాలి. మరి దేవుని ప్రేమను వెదజల్లాలనేది మా ఆశ, మా తపనము. మరి మేము దగ్గర దగ్గర నాయుడు మణుగుల పట్టణం అక్కడ నుండి 60-70 కిలోమీటర్ మేము వచ్చాము. ఇక్కడ మారిగుడి రావడానికి జరిగింది. మరి అదే రీతిగా మరి సంటి పాస్ట్ గారు అక్కడ మణుగుల పట్టణంలో పరిచర్య చేస్తున్నారు. మేమిద్దరం కలిసి అడవి ప్రాంతంలో సువార్త పరిచర్య సేవ, ఇలాంటి బీదోల్ని లేకపోతే వస్త్రాలు లేకపోతే ఆహారము పంచిపెట్టడానికి జరుగుతుంది. ఈరోజు మరి బట్టని ఇచ్చాము. ప్రార్థన చేయండి. ఇలాంటి ప్రాంతాల్లో మరి మీ వంతు మీరేమైనా ఇలాంటి ప్రజలకి మీ వంతు మీరేమైనా సహాయం చేయొచ్చని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాం. అదే ఈ మందిని చూస్తున్నారు. ఈ మందిని మరి త్వరలో ఈ జనవరిలో మరి ఓపెనింగ్ చేయాలి. మరి ఇప్పుడు గోడలు లేవు, అదే గోడలు కట్టాలి, బోరింగ్ చేయాలి. మరి అన్ని దేవుడు సహాయం చేయనట్లు మీరు ప్రార్థన చేయవలసిందిగా మీకు ప్రభు పేరట కోరుతున్నాము. దేవుడి నామానికి మహిమ కలుగునగాక. మరి ఈ సమయంలో ఇంతట్లో ముగించుకుంటున్నాము. అందరూ మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా అమ్మగారు మరి సేవకురాలు అసలు నడవదు, లేవదు. మరి అమ్మగారికి సేవ చేస్తూ, సేవ పరిచర్య చేస్తూ, అదే సంఘ పరిచర్య చేస్తూ, మరి యేసుల పాస్టర్ గారు అదే ఇంట్లో మరి వాళ్ళు బ్రతకడానికి మరి వ్యవసాయం చేస్తూ సేవ పరిచర్య చేస్తున్నారు. వీరిద్దరిని మరి అనుదిన ప్రార్థనలు మీ వంతు మీరేమైనా చేయాలనుకుంటే, వీళ్ళని కలవాలనుకుంటే మీరు కలవచ్చు, చేయొచ్చు అని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ఇక్కడ సేవ పరిచర్య సంఘం, ఇక్కడ మంచి సంఘం కట్టబడాలి, మందిరం కూడా మంచి రూపాంతరంగా కట్టబడాలని మీకు ప్రార్థన సహాయం మీకు కోరుతున్నాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె అందరికీ వందనాలు. దైవ సేవకులకి థ్యాంక్ యూ. ఒకసారి కవర్ ఇలా పట్టుకొని ఒకసారి ఫోటో తీయండి. బాధ తెలియదు భాషనా బాధ్యత వస్తే నాకు అయ్యగారికి నేను తలుపుతాను. బిదూరు ప్రోగ్రామ్ని వాటి వచ్చాయని చెప్తాం. వాటి వచ్చాయి గారు ఎందుకు చెప్తాం, మన యేసుల అయ్యగారు చెత్త కూర్చి సర్లే ఎందుకు చెప్తాం. ఎందుకు నాకే గుడ్డ మనకు బాధ్యతకి ఈ గుడ్డ ఇల్లుకే పల్లె పేదవారికి ఈదవాలించో నాకు సేవకుడు, నాకు తెలిసిన సేవకుడు నాకు లోచి తోచి కనీసం ఇదిగా మరి సేవ స్టార్ట్ చేయమంటారు కదా. కనీసం ఒక ప్రోగ్రామ్ అయిన వాటర్ వాళ్ళకి ఆలోచనతోనే నన్ను అయ్యగారికి తలుపుతాను. 40,000కి సరే అయ్యగారు వాటర్ వచ్చింది చెప్తాను. అందుకని ఈరోజు మరి మగవారికి నాట్ వర్కింగ్ కూడా గుడ ఈయనకి దేవుడు మాకు సాయంత్రం బాధ్యత తెలితే కొంతమంది బాధ్యత తెలితే మతం మార్చమంటారు, కులం మార్చమంటారు. అయితే మతం అయ్యో కులమై ఒక మార్గం ఇది బాధ్యత తెలితే యేసు ప్రభు మాటకి ఎత్తాం. మా బాధ్యత ఆ మాట నమ్ముతాం. నిన్ను వల్లే నీ పురుగు వారిని ప్రేమించు. మన కోయబస్తు బారితో నిమ్మతిత్తే సర్రయ్యో పక్కతో కూడా ఊడుకున్నవారు పక్కతో కూడా ఓడు తిత్తోడా తిన్నోడా వేరే జబ్బు తెమ్మిందోడా రోగం తెమ్మిందోడా మనం పలకరించవాలని, ప్రేమించవాలని. అందుకే యేసు ప్రభు నాకు ఆ మాట ఇది చాలా ఇష్టం. వారి తరితే మీకు గుడైస్ మార్చిల్లం లేకపోతే కులం మార్చడం, మతం మార్చడం, కానీ దేవుని ప్రేమతే యేసు ప్రభు కెత్తది నిన్ను వల్ల నీ పురుగు వారిని ప్రేమించు. ఇంకొక మాట వింటే నీకు ఒకవేళ 2 వస్త్రాలు మత్తుకెళ్తే ఇంకొక వస్త్రము వెనకేమిస్తారు, ఎలుగునొక్కి ముందుకెత్తాం పక్కతో. అందుకనే ఈరోజు మరి అందుకే ఇక సేవ పరిచర్య జరగవాలి. మరి యేసుల పాస్టర్ గారి ద్వారా మంచి ప్రోగ్రాం జరిగించవాలించు. ఈరోజు మరి కూడా మధ్యాహ్నం తిండి మధ్య కూడా మనం ఆ పరిస్థితి మర్తించు మరి ఆలోచించి ఈరోజు తత్తనకి జరుపుతాం. మరి ఇది ఓన్లీ దేవుని ప్రేమతో మీకు ఈదవలించో, దేవుని పేరట ఈదవలించో మేము ఆలోచిస్తాం. చిన్న ప్రార్థనతో మరి చర్చిత దానిరు మాత్రం కొడముచ్చటి చర్చానూరు మీరు కొడముచ్చకైనా పర్వాలేదు. మమ్మీ కోసం ప్రార్థనతో దేవుడు మీకు సల్ల కూడా వాళ్ళతో ప్రార్థించండి. మరి సంటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తెలుగు భాష
ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, స్తోత్రాలు, వందనాలు. మారాయిగూడెం ప్రాంతంలో యేసు పాస్టర్ గారి యొక్క సంఘములో గ్రామాన్ని దర్శించడానికి అమృతం పాస్టర్ గారిని ప్రేరేపించి మత్తయ్య గారి ద్వారా తండ్రి, నందు పాస్టర్ గారి ద్వారా ఈ స్థలానికి క్షేమంగా తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నీ ప్రేమ ఎంత గొప్పది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలన్న నీ మాటను బట్టి తండ్రి, ఈ రోజు మరి ఈ స్థలానికి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా నీ ప్రేమను కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏ స్థలమైనా ఏ వారైనా ఎలాంటి సంబంధం లేకపోయినా నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఆకలైన వారికి అన్నం పెట్టాలి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలన్న ఆలోచన ప్రకారము, ఆశ ప్రకారము మీరు ఏదైతే మాకు చెప్పి ఉన్నారో ఆ చెప్పిన ప్రకారము నీ ప్రేమను పంచడానికి, నీ ప్రేమను చూపించడానికి వస్త్రాల రూపంలో ఇస్తుండగా తండ్రి మీరు కృప చూపించండి. కూడి వచ్చిన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు వారికి ఉన్న ప్రతి పేదరికాన్ని, వారు చేస్తున్న ప్రతి ఒక్క వ్యవసాయ పనులు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. చదువులోను తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. ముఖ్యంగా తండ్రి ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకులు అద్భుతమైన రీతిలో అనేకులకు ఆశీర్వాదకరంగా నడిపించే గొప్ప భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ సమస్యతో బాధపడుతూ ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో తిరిగి వెళ్ళడానికి కృప చూపించమని వేడుకొనిచున్నాం. ఇంకా ఈ సేవా పరిచయ వృద్ధిలోకి రావడానికి, ఈ సేవా పరిచయ ద్వారా అనేక సంఘాలు, అనేక గ్రామాలు, అనేక కుటుంబాలు కట్టబడి శాంతి సమాధానముతో ఉండే గొప్ప భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంటి ప్రేమను తండ్రి అనేకులకు చాటి చెప్పే గొప్ప భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని, అమ్మగారిని కూడా దీవించి ఆశీర్వదించి ఇంకా రానున్న దినాల్లో ఒక బలమైన సాక్షికరంగా ఈ ప్రాంతాలలో తండ్రి ఆశ్చర్యాన్ని జరిగించడానికి నీ కృప కనపరచమని ప్రార్థిస్తూ, కూడి వచ్చే ప్రతి ఒక్కరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ క్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనం ఒకసారి